మాలి అనే దేశం. మాలి అంటే వెస్ట్రన్ ఆఫ్రికా అంటారు. వెస్ట్రన్ ఆఫ్రికాలో ఉండే ఒక దేశం మాలి. ఇందులో 2,30,00,000 పాపులేషను. ఇక్కడ ఒక విచిత్రం ఏందంటే దాదాపు 47% పాపులేషన్‌లో 15 ఇయర్స్ కంటే తక్కువ అనమాట. సో, అంటే టీనేజర్స్, పిల్లలు ఎక్కువగా ఉంటారు పాపులేషన్‌లో. మామూలుగా ఆఫ్రికా అంతా కూడా యూత్ ఎక్కువగా ఉంటారు. ఏజ్డ్ పీపుల్ తక్కువగా ఉంటారు. ఎందుకంటే అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా పూర్‌గా ఉంటాయి. సో, దానివల్ల స్పాన్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుందన్నమాట. చాలా దేశాల్లో ఇప్పటికి కూడా 50, 55 ఆ ప్రాంతంలోనే ఉంటుంది. అందువల్ల మనకి యూత్ ఎక్కువ కనిపిస్తారు. ముసలి వాళ్ళు తక్కువ కనిపిస్తారు ఆఫ్రికన్ కంట్రీస్లో. మాలి కూడా అటువంటి ఒక పూర్ కంట్రీనే. సో, ఈ మాలిలో ఇప్పుడు ఒక వార్త ఏంటంటే మొన్న 6th 6వ తేదీ ఈవినింగు ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్లో పనిచేసి 5 మంది ఇండియన్ వర్కర్స్ని కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారు అనేది అనౌన్స్ చేయలేదు. అంటే మామూలుగా అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళు మేమే చేసాము, ఇందుకు చేసాము అని అంటారు, కానీ చేయలేదు. ఎక్కడ చేశారంటే ఇది కోబ్రి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ కోబ్రి ప్రాంతంలో చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే కోబ్రి ప్రాంతంలో 2 రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఒకరేమో అల్ఖైదాకు సంబంధించిన జెనిమ్ అంటారు, JNIM అనే ఒక సంస్థ అక్కడ పనిచేస్తుంది. ఇది ముస్లిం టెర్రరిస్ట్ సంస్థ. రెండోదేమో ఐసిస్, అది కూడా ముస్లిం టెర్రరిస్ట్ సంస్థ. ఈ 2 ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఆ ఏరియాలో పనిచేస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా KS అండ్ క్రీటా కారిడార్ అంటారు, ఆ ప్రాంతంలో ఈ 2 పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ 2 సంస్థలే కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు. యాక్చువల్గా జూలైలో కూడా మన ఇండియన్స్ని ఒక డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి 3 ఎత్తుకెళ్లారు. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. సో, అప్పుడు ఎందుకు ఎత్తుకెళ్లారంటే ర్యాన్సమ్ కోసం. ర్యాన్సమ్ అంటే డబ్బులు ఇస్తే వీళ్ళని వదులుతామనేది చెప్పారు. ఇప్పుడు కూడా అదే ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు. బేసిక్గా ఏంటంటే కిడ్నాపులు అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి. సెప్టెంబర్లో కూడా ఒక మొరాకోకు సంబంధించిన వర్కర్స్ని కిడ్నాప్ చేశారు. అంటే ఫారిన్ నేషనల్స్ని కిడ్నాప్ చేయడం అనేది అక్కడ ఈ టెర్రరిస్టులు చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి ర్యాన్సమ్, డబ్బుల కోసం. వాళ్ళ ఆర్గనైజేషన్ డబ్బులు కావాలి కాబట్టి, ఫండ్ కావాలి కాబట్టి ఇలాగ కిడ్నాపులు చేసి ఆ డబ్బులు చేసి, మనకి వీరప్పన్ కూడా అదే చేసేవాడు. వీరప్పన్ కిడ్నాపులు చేసి డబ్బులు తీసుకొని తన ఆర్గనైజేషన్ నడపడానికి. ఎందుకంటే ఒకప్పుడు వీరప్పనికి 200 మంది కూడా చుట్టూ ఒక సైన్యంలాగా ఉండేవాళ్ళు. అలాగే వీళ్ళకి కూడా వీళ్ళదొక ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయన్నమాట. ఆడేంటంటే 2012లో ఆ దేశంలో సైనిక తిరుగుబాటు వచ్చింది. అప్పటి నుంచి ప్రెసిడెన్షియల్ పాలన ఉంది. సో, దీన్ని కూలగొట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి ఈ 2 రకాల సంస్థలు, ముఖ్యంగా జెనిమ్ అనే సంస్థ బలంగా పనిచేస్తుంది. మొన్ననే అక్కడ బమాకో అంటారు రాజధాని, బమాకోకి వెళ్తున్న ఆయిల్స్ని మొత్తం కూడా వీళ్ళు ఆపేశారు. అంటే బమాకోని ఒక అష్టదిగ్బంధనం చేసేశారు. బమాకోలో విజువల్స్ వచ్చాయి. కార్ల దగ్గర నుంచి, బైకుల దగ్గర నుంచి ఎవరికి పెట్రోలు అందుబాటులో లేదు. కిలోమీటర్ల పొడవున క్యూలు ఉన్నారు. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పెద్ద పెద్ద ట్యాంకర్స్ని వీళ్ళు ఆపేశారు, సిటీలోకి పోకుండా. ఒక రకంగా సిటీని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మొన్ననే లాస్ట్ వీక్ ఇది జరిగింది. అమెరికా, UK, మిగతా దేశాలు కూడా ఈ బమాకాలో ఉండే వాళ్ళ దేశస్తుల్ని వచ్చేయమని కూడా చెప్పారనమాట. ఆ స్థాయిలో అక్కడ తీవ్రవాదం పెద్ద స్థాయిలో ఉంది. అంటే రాజధానిని తమ కబ్జాలోకి తీసుకునే స్థాయికి అక్కడ తీవ్రవాద సంస్థలు ఉన్నాయన్నమాట. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ఇవి దొరకపోతే వాళ్ళు జీవితం అస్తవ్యస్తమైపోతుంది, స్తంభించిపోతుంది. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేసి అప్పుడు ప్రజల్లో మద్దతు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని, ఆ సైన్యాన్ని కూలగొట్టి, ఆ సైన్యాన్ని చంపి ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోవాలనేది ప్రధానంగా ఈ జెనిమ్ సంస్థ యొక్క లక్ష్యం. వీళ్ళకి ఐసిస్ కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఈ నేపథ్యంలో కిడ్నాపులు చేయడం, తర్వాత అటాక్స్ చేయడం, చంపడం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. జెనిమ్ సంస్థ 2017లో ఏర్పడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 8 ఏళ్లలో దాదాపు కొన్ని కరెక్ట్గా సంఖ్య ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ కొన్ని వేల మందిని అయితే చంపారు. మామూలుగా వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే సడన్గా ఒక విలేజ్ మీదకి వాళ్ళు వెహికల్స్లో వచ్చేసి గన్స్తో కనబడిన వాళ్ళందరూ కాల్చుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ పిల్లల ఏం చూడరు, మనిషి కదలిక కనబడితే కాల్చేయడం. అలాగా కాల్చుకుంటా ఒక్కొక్కసారి 1000 మందిని 2000 మందిని కూడా ఊరిని మొత్తం చంపేసే పరిస్థితులు ఉంటాయి. రెండోది ఆఫ్రికాలో చాలా దేశాల్లో కూడా ఈ కిడ్నాప్ అంటారు. కిడ్నాప్ అంటే సడన్గా ఒకరిని పట్టుకోవడం, తీసుకెళ్ళడం, వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు గోల్డ్ ఏమన్నా ఉంటే లాక్కోవడం, వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. నేను కిన్షాసాలో ఒక 2010 ఆ ప్రాంతంలో కొన్ని నెలలు ఉన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే అక్కడ మా కంపెనీలో మేనేజర్ని వీళ్ళందరినీ కూడా పోలీసులే కిడ్నాప్ చేస్తారు వచ్చి. పోలీసులు ఎందుకు చేస్తారంటే పోలీసులకి అప్పట్లో నెలకి $30 శాలరీ ఉండేది. అది అక్కడ లైఫ్ కాస్ట్ ఎక్కువ, సో డబ్బులు ఉండవు. అందుకని ఇండియన్స్ని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఇస్తారు కదా, సో వీళ్ళే పోలీసులే కిడ్నాప్ చేస్తారు. అప్పుడు మనం ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? మిలిటరీకి ఇవ్వచ్చు అనమాట. అక్కడ అంటే పోలీసులు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి మిలిటరీకి అధికారం ఉంటుంది. మిలిటరీకి కోర్టు కూడా ఉంటుంది, పోలీసుల్ని శిక్షించవచ్చు ఆ కోర్టులో. సో మేము ఒక మిలిటరీ పర్సన్ని మాకు రక్షణగా పెట్టుకున్నాం, ఆయనకి మంత్లీ డబ్బులు ఇచ్చి. సో ఆయన ఉన్నాక కొంత తగ్గిందన్నమాట. నేను ఇంకొక అతను కూడా డీజీపీని కలవడానికి వెళ్ళాం కిన్షాసాలో. ఆ డీజీపీని కలవడానికి వెళ్తే ఆ డీజీపీకి మా మీద కోపం వచ్చి మా ఇద్దరి మీద మమ్మల్ని కిడ్నాప్ చేయించాడు. అంటే వాళ్ళ పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక స్టేషన్లో రోజంతా పెట్టుకొని ఫైనల్గా $2000 మా దగ్గర తీసుకొని మమ్మల్ని వదిలేరు ఈవినింగ్కి. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే ఆఫ్రికాలో చాలా దేశాలు ఏంటంటే ఒక క్రిమినల్ గ్యాంగ్స్, టెర్రరిస్టులు, ఒక అరాచకం అన్న వ్యవస్థలు అక్కడ ఉండడం అనేది చూస్తున్నాము.